పూణేలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇద్దరు టెకీల మృతికి కారణమైన నిందితుడి మైనర్ బ్లడ్ శాంపిల్స్ ను మార్చే ప్రయత్నం చేశారు డాక్టర్లు. విచారణలో ఈ విషయాన్ని గుర్తించి డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడి రక్త నమూనాలు తీసుకుని అందులో కలకలం రేపుతోంది. దీంతో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులను దించేశారు సిబ్బంది. ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నట్లు తెలిపింది ఆ సంస్థ. అయితే బెదిరింపు రావడంతో విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. కాగా ఉదయం 5:35 సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. దీంతో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులను దించేశారు సిబ్బంది. ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నట్లు తెలిపింది ఆ సంస్థ. అయితే బెదిరింపు రావడాన్ని విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. కాగా ఉదయం 5:35 సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.